హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే మన ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి నువ్వుల లడ్డూలండి. వీటిని నువ్వుల ఉండలు అని కూడా పిలవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి. నువ్వులలో మనకు తెలియని ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మనం వీటిని ఏదో ఒక రకంగా తింటూ ఉండాలన్నమాట. ఈ నువ్వుల లడ్డూలు అయితే స్పెషల్లీ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా తెల్ల నువ్వులు వేస్తున్నాను. తెల్ల నువ్వులే వాడాలని ఏమీ లేదండి, నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఈ నువ్వులను అయితే 2-3 నిమిషాల పాటు బాగా దోరగా వేయించండి మీడియం ఫ్లేమ్లో. ఇలా వేయించడం వల్ల ఈవెన్గా వేగుతాయి, మాడకుండా. ఒక 3 నిమిషాల తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఇదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి నువ్వుల ఉండలకి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బెల్లంలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఒక 1/2 కప్పు నీళ్లు పోయండి, సరిపోతుంది. ఇందులో ఇన్నే నీళ్లు పోయాలని ఏమీ ఉండదు. మనం నీళ్లు పెంచే కొద్దీ పాకం కూడా కాస్త టైం పడుతుంది అనమాట రావడానికి. సో తక్కువ నీళ్ళు పోసుకుంటే త్వరగా పాకం వచ్చేస్తుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. కాసేపటి తర్వాత చూస్తే బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయిందండి నీళ్ళలో. సో వెంటనే స్టవ్ ఆపుకొని ఈ నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో అక్కడక్కడ కొద్దిగా దుమ్ము, అలాగే ఇసుక రేణువులు అనేవి ఉంటాయి కదా, అవి అక్కడక్కడ మనకి ఉండలు తినేటప్పుడు వస్తూ ఉంటాయి. చాలా చిరాగ్గా ఉంటుందండి. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకుంటే బెల్లం నీళ్ళని అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. సో నీట్గా ఉంటుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని ఈ కడాయిలో అలాగే పోయకుండా కడాయిని కూడా మరొక్కసారి శుభ్రంగా కడగండి. కడిగి ఈ కడాయిలో ఆ బెల్లం నీళ్ళని పోసి ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. ఈ పాకం అనేది మరుగుతూ ఉండగానే ఈ నువ్వుల ఉండలు మరింత టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉండటానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు మరిగిద్దాము. చాలా త్వరగా వచ్చేస్తుందండి పాకం అనేది, మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. కాసేపటి తర్వాత చూస్తే పాకం అనేది వచ్చేసిందండి. మనం చెక్ చేయాలి, మీకు క్లియర్గా చూపిస్తానండి. ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇందులోకి పాకం అనేది కొద్దిగా వేసినట్లయితే మనకి సాఫ్ట్ ఉండలాగా వచ్చినట్లయితే పాకం అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా ఉండలాగా రావాలి, మరీ ముదురు ఉండ రాకూడదండి, సాఫ్ట్గా ఉండాలన్నమాట పాకం అనేది. సో ఇలా రాగానే వెంటనే మనం పక్కన వేయించి పెట్టినటువంటి నువ్వుల్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా నువ్వుల్ని పాకంలో అంతా కూడా కలిసే విధంగా కలుపుతూ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూద్దాము. దగ్గర పడింది చూడండి. ఇలా రాగానే స్టవ్ ఆపుకొని ఈ మిశ్రమాన్ని ముందుగానే నెయ్యి రాసి పెట్టినటువంటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది మనకి ప్రాసెస్ అనేది. సో ఇలా ప్లేట్లోకి మొత్తం కూడా మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. మరి పూర్తిగా చల్లారకూడదు, కాస్త గోరువెచ్చగా ఉండగానే మనం ఉండలు చుట్టుకోవాలండి. ఇలా మిశ్రమం అనేది కాస్త గోరువెచ్చగా అవుతుంది కదా, సో అప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవడమే. నేనైతే ఇక్కడ మరీ చిన్నవిగా చేయట్లేదు, మీడియం సైజ్ ఉండలు చేస్తున్నానండి. నాకైతే నేను తీసుకున్న 1 కప్పు నువ్వులు క్వాంటిటీకి 10 ఉండల దాకా వచ్చాయి, మీడియం సైజ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేసుకోండి మిశ్రమాన్ని అంతా కూడా. కాస్త ఆరినట్లుగా ఉన్నట్లయితే వెంటనే ఈ మిశ్రమాన్ని మరలా కడాయిలో వేసి కాస్త వేడి చేసి మరలా ఉండలు చుట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే నువ్వుల లడ్డూలు లేదా నువ్వుల ఉండల్ని చాలా సులువుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ మనం పాకం పట్టేటప్పుడు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అనమాట. ఈ నువ్వుల ఉండల్ని మనం 8 కంటైనర్లో పెట్టుకొని నెలపైన తినచ్చు. ఫ్రెష్గా ఇలాగే ఉంటాయన్నమాట. ముఖ్యంగా ప్లాస్టిక్ కంటైనర్ కాకుండా గ్లాస్ జార్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయన్నమాట. సో ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.